యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీరు ఇక్కడేనండి ఉంటారు? అవునండి. నిన్న ఎన్ని గంటల నుంచి? మా ఇంటికాడ అయితే 1:15 వరకు ఆడుకుంటారమ్మా. ఆడుకున్నాక పని వాళ్ళు దిగాక నేను అన్నాను మీరు ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళేమో అన్నం గట్ట తినేసి రండి, అప్పుడు మా పాపతో ఆడుకుందరు అని అన్నాను. మా పాప చిన్నదయ్యింది, మూడో సంవత్సరం ఇప్పుడు. అయితే వీళ్ళేమో ఇంటికి వెళ్ళిపోయారు కదా అనుకున్నాను. నేను ఇంటికి వెళ్ళిపోయారు అనుకుంటే అక్కడ ఇసుక వేసాం, ఇంటి పని అవుతుంది అనేసి ట్యాంకులోను ఇసుక వేస్తే పిల్లలు ఇసుక్కడ ఆడుకుంటారు. ఇసుక్కడ ఆడుకుంటారు కదా అని అనుకున్నాము. మరి వీళ్ళు ఏ సమయంలోనూ మరి ఈ కారులోకి వెళ్ళిపోయారు అనేది ఎవరికి తెలియలేదు. ఊరల్లా గిరేసి తిరిగారు. ఈ 3 ఇల్లులు గాలోళ్ళు మా పిల్లలు కనిపించలేదు అనేసి ఊరల్లా తిరిగినా కూడా ఎక్కడ కనిపించలేదు. చెరువులు పొట్లు అన్నీ కూడా కళ్ళాలకి వెళ్ళారేట అన్ని ఫోన్లు చేసి కూడా కనుక్కొనరు. ఎక్కడ తెలియలేదు. ఎక్కడ తెలియపోతే అప్పుడు 5 అయ్యింది. 5 అయితే ఇంకొక ఆవిడ పని నుంచి వచ్చి 2 గంటలకి వర్షం పడింది చిన్నది ఒక మాదిరిగాను. ఆ వర్షాలకి ఇళ్లల్లోకి వెళ్ళిపోయారు జనాలు. ఈ ఇళ్లల్లోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఆ కారులోకి వెళ్ళడం ఎవరు చూడకపోసరికి ఆవిడేమో 5 అప్పుడు మొహము తుడుచుకొని బొట్టుందా లేదని కారు అద్దం కాడ చూసుకుంది. దగ్గరికి వెళ్ళి బొట్టు వేరే పని ఆవిడేమో చూసుకునేసరికి ఈ పిల్లలేమో ఉన్నారు. ఈ పిల్లలు ఉండేసరికి ఏమో మీరు ఊరెల్లా తిరుగుతుంటారు, పిల్లలు కారులోనే ఉన్నారు అనగానే నేను మా పాపను ఎత్తుకొని వెళ్ళిపోయేసరికి ఇలా సరాబుల ఇంటికి ఒక చుట్టం అబ్బాయి వస్తే అప్పుడు నేను ఆ పిల్లడు అప్పుడు అందరము ఒక 10 మందిలో పోగైపోతే ఇందులో ఉన్నారు ఈ కారుకు అద్దం కొట్టండి అనేసి అన్నాను. వాళ్ళ దగ్గర ఫంక్షన్ బయట నుంచి చూసినప్పటికీ పిల్లల పరిస్థితి ఏంటంటే బయట నుంచి చూసేటప్పటికి అవి అద్దాల్లోనూ నల్లగా అద్దాలు అవి వాళ్ళు మనకి నీడల్లాగా కనిపించారు కానీ మొఖాలు క్లారిటీ కనిపించలేదు. ఒక నీడల్లాగా కనిపించారు. ఎప్పుడు అద్దం కొట్టగానే చాలా వేడి ఒంటి మీదకి వచ్చేసిందమ్మా. చాలా వేడి వచ్చేసింది. ఆ కారులో ఉన్న వేడల్లా వచ్చేస్తే ఇదమ్మా చిన్న పాప అందరికంటే 6 సంవత్సరాల పాప ఈ సీట్ మీద నుంచి కిందకి పడిపోయి ఉంది. కారు దగ్గరికి సీట్ మీద నుంచి కిందకి పడిపోయి ఉంది. ఇంకో పాప ఎంట్రన్స్ సీట్లోను ఆ పాప అక్కడ ఉండిపోయింది, కడుపు గట్ట పొంగిపోయింది. ఇంకా మిగతా ఏ సీట్లు వాళ్ళు కేటాయించుకోనరా మీరు ముగ్గురికి 3 సీట్లు ఫ్రంట్ సీటు ఫ్రంట్కి అలాగే 4 సీట్లు కేటాయించుకోండి. ఈ ఒక పాప ఏమో ఇలాగ బొమ్మల్లా ఉంది. ఈ బాబు ఏమో ఆ పాప మీద ఏమో ఇలా పడిపోయి ఉన్నాడు. ఇలా పడిపోయి ఉంటే నేను రెక్కొట్టుకొని లాగేసరికి నా శంఖలోని పాప ఉండడము లాగేసరికి బాబు బరువు మీద మరి ఇలా రెక్కొట్టుకొని లాగేసి వదిలేసాం. అప్పుడు అవతల డోర్ కొట్టేసి అవతల డోర్ తీశారు. 2 వరకు మా ఇంటికాడ ఉన్నారు. 10:30కి వచ్చారు. మా పాపకి ఏమో వీళ్ళు ముగ్గురు కలిపి 3 ఇడ్లీలు పెట్టారు. మరొకటి మరొకటి తినిపిస్తామంటే ఇవి ఇంట్లో పెట్టిన ఉయ్యట్లోనూ ఊగారు. మరొకటి ఇయ్యొస్తానంటే నేను అన్నాను చిన్నపిల్లరా 4 అయితే అరిగించుకోలేదు చాలు 3 అనేసి అన్నాను. చాలు 3 అనేసానంటే సరేలే అనేసి అన్నారు. ఇదమ్మా పని అవుతుందని నిమ్మకాయ నీళ్ళు కలిపాను. నిమ్మకాయ నీళ్ళు కలిపేసి వీళ్ళు చూసి మాకు నిమ్మకాయ నీళ్ళు ఇవ్వని అడిగారు. నిమ్మకాయ నీళ్ళు ఇవ్వంటే 1 గ్లాసు ఇచ్చాను నేను. బొక్క మీ ముగ్గురు ఈ గ్లాసే సరిపెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చాక మిగిలితే మళ్ళీ తెచ్చిస్తాను అనేసి అన్నాను. అలాగన్నాక నేను బెండకాయ కోసాను. బెండకాయ కోస్తే ఆ పాపలు అన్నారు మా ఇంట్లోనూ బెండకాయ వండింది, మా అమ్మ బెండకాయ కూర వండింది అని అన్నారు. సరేలేండర్రా అని అన్నాను. సరేలేండర్రా అంతే ఈ పాప అన్నది భరత్ ఒక మామిడికాయ కోసి ఉప్పు కారం పెట్టాను అన్నది. ఉప్పు కారం పెట్టినంత నాకు ఖాళీ లేదు పని అవుతుందని అన్నాను. అయితే నీకు ఎంత టైం ఖాళీ అవుతుందని అన్నారు. నాకు 1 గంట అయితే కానీ ఖాళీ అవ్వదు అన్నాను. చివరి రుణం అంతా మీ దగ్గరే నా దగ్గర మా పాప ఏమో వాళ్ళ పాపని ఇక్కడ కరిసిస్తే ఏడుచుకొని వచ్చింది. ఆ వరత్త భూమి నన్ను కరిసింది అని అన్నది. కరిసింది అంత చిన్నది అది మంచిదే కాదు, దాన్ని ఫ్రెండ్షిప్ చేయకండి అని అన్నాను. ఈ పాపని అలాగే కరిసింది. ఇక్కడ కరిసిస్తే ఇద్దరికి చెప్పాను. వెళ్ళిపోయా మళ్ళీ వచ్చాక ఏడుచుకొని నా ఒళ్ళో కూర్చోబెట్టి ఇలా పామాను. లేదమ్మా భూమి చిన్నపిల్ల కదా ఏటి తెలిస్తే కరుస్తుంది ఏంటనేసి వాదరిస్తే అక్క రాయక్క వెళ్ళిపోదుమని అన్నది. అంతే మరి ఈ ముగ్గురు వెళ్ళిపోయినారు బయటికి. మళ్ళీ 5 నిమిషంలోనే వచ్చి ఇంట్లోనూ బాల్ ఉంటే బాల్తో ఏమో ఆడుకుంటే పనులు భోజనాలు దిగారని నేనే వెళ్ళిపోండి మా అన్నం తినేసి రండి అన్నాను.
అన్నం తినసరండి అన్నానమ్మ. నా మొక్క అనుకుంటున్నా బాగున్నా. 10:30 అయింది, వచ్చారు. పాతుకు 2 అవుతుంది. మీరు ఇప్పటికి అన్నం తినిపోతే ఇంటికాడ ఉన్నాళ్ళు చూస్తారు, వెళ్ళండి అన్నం తినేసరండి అని అన్నాను. అన్నం తినేసరండి అని అంటే సరే అనుకుని వచ్చారు. వచ్చేసాక ఒక పాప అన్నం తిన్నదట. మళ్ళీ ముగ్గురు మా ఇంటికి వచ్చేసారు. ముగ్గురు మా ఇంటికి వచ్చి మా పాపను తీసుకొని మళ్ళీ ఇసుక మీదకి ఆడడానికి వెళ్ళారు. 4 వెళ్ళారు. 4 వెళ్తే మా ఆయన చూసి మా పాప వచ్చేసింది. ఏడుసుకొని చిన్నదై కనుక ఇలా ఆడుకొని రమ్మ, అంతవరకు చూసాము. మిగతాది మొత్తం చివరి క్షణాలంతా ఎక్కువ మీ దగ్గరే నా దగ్గరే ఉన్నారు. 10:30 కరెక్ట్ 10:30 నిన్న మా పాపకి అక్షరాభిషేకం చేసాము. చేసాక ఇంటికి వచ్చేసరికి 10:30 అయిపోయింది. ఇదమ్మా పరత్త మేము తినిపించేస్తాంలే, నీకు ఏ ఇబ్బంది ఉండదులే, తినిపించేస్తాం మేము అనేసాను అన్నది. ఆ పాప తినిపించేయండి అమ్మా అని అన్నాను. ఆ పాప అయితే ఉదయం లెగిసిన కాడి నుంచి మా పాప కడే ఉండేది చిన్నదాయి అనేసి ఎక్కువగాను. చాలా బాధాకరం. అసలు మీరు చెప్తుంటేనే భయం వేస్తా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. మీకు నచ్చినట్టు మీరు ఆడుకోండి, నేను ఏదైనా అంతే చూడు పిల్లలు రానివ్వలేదని అంటారు ఏమనేసి బంతుల మీద మంచాల మీద నచ్చినట్టు ఆడుకున్నా కూడా నేను ఏది అనేదాన్ని కాదు. చక్కగా ఆడుకుండేవారు. ప్రభుత్వకు 2కి కరెక్ట్గా నేను టైము 1:38కి పనాలు దిగారు, భోజనాలు చేస్తారు, బయట ఆడుకుంటే అన్నం తినేసారండి. మా పాపతో మళ్ళీ ఆడుకుంటే ఇంటికాడ ఉన్న వాళ్ళు చూస్తారు అనేసి పంపాను. నేను ఆపద నేను అలా ఆడుకున్నాను, నేను పంపాను. కానీ కొద్ది వర్షం పడిందంట కదండి, దానివల్లే పాపం కారులోకి వెళ్ళాలనుకున్నారు వీళ్ళు. అప్పుడే పడ్డది 2 అప్పుడు వర్షం పడింది. మామూలుగా పడేసరికి అందరూ ఇళ్లలో నుండిపోయాము. వీళ్ళు కారులోకి వెళ్ళిపోయారు. ఆ వర్షంలో తడిసిపోతాం అనుకుని వెళ్ళారేటో, సరదాగా ఎక్కారేటో ఎవరికీ తెలియదు. తర్వాత 5:30 చూస్తే కదా తెలిసింది. పిల్లలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి చూసాము. నల్లగా మాడిపోను ఏడికి, ఆ కరెంటు వేడికి మొక్కలు గట్ట మాడిపోయి. కరెంటు వేడి అంటే మన ఆవిరి మనం వదిలిన గాలి వేడికి, గాలి వేడికి మొక్కలు గట్ట కాలిపోయి వాంతులు అయిపోయి నోటంట బ్లడ్ గట్ట వచ్చింది. కోలుకోలేని దెబ్బది. ఏటు కోలుకుంటు పక్క ఇదిలో 4 ప్రాణాలు. వాళ్ళకి 2 ఆడపిల్లలు. ఈవిడికి ఒక ఆడపిల్ల, మరి వెనక ముందు లేరు. ఆవిడికి ఒక మగ పిల్లడు, ఒక అక్క. వీళ్ళు ఒక ఇంటికి చెందిన వాళ్ళు, వాళ్ళు ఒక ఇంటికి చెందిన వాళ్ళు. ఘోరం, అసలు ఘోరము. చాలా దారుణం జరుగుతుంది. దురదృష్టం అసలు ఎంత వెంటాడి. దురదృష్టమే. ఎందుకంటే చక్కగా ఎప్పుడు సరిగ్గా రారు కానీ ఈ 2 రోజులు బట్టి ఈ ఆట కోసమే పిల్లలు వచ్చేవారు. ఎప్పుడూ సరిగ్గా రారు. ఆ పాప అలా మా పాప అలాగ ఇంట్లో ఆడుకుండేవారు. ఆ ఆట కోసం వచ్చారమ్మా. అన్నిటికి ఫోన్లు చేశారు, అన్ని దగ్గర తిరిగారు, తిందారు. కాలు దగ్గర పిల్లలు ఉంచుకొని ఊరల్లా తిరిగాము. కానీ ఒక్కరికి ఒక్కసారి ఆ కారు వైపు దృష్టి రాలేదు. అమ్మ కారు వైపు దృష్టి రాలేదు. ఒక్కరికి కూడా కారు వైపు దృష్టి వస్తే ఇంతవరకు జరగకపోనమ్మా నిజంగాను. మళ్ళీ ఇంటి ఎదురుగుంటనే కారు. ఎంత అలాగా ఆడుకొనరు. నా కూతురు కరిసేసినా కూడా ఆడుకొనరు. వెళ్ళి మళ్ళీ వచ్చేసారు, వెంటనే వచ్చేసారు. బాల్ తోటి కూడా ఆడుకుంటు. నా కూతురు కరిస్తుంది కదా, రావడం మానేస్తామనేసి అనలేదు. చిన్న పాప కదా, కరిసేస్తుంది, కొట్టద్ది. ఎంత కొట్టని ఎంత కరని ఈ పాప అయితే కొట్టేస్తుంది, కరిసేస్తుంది అని అంటది కానీ బాధపడదు. ఆడుతూనే ఉంటారు. రాత్రి 9 వరకు మా ఇంటికాడ ఆడుతుంది మా పాపతోటి. ఆ పాప వెళ్ళినా మా పాప ఏమో వెనకతలే రా అనేసి మళ్ళీ లాక్కొచ్చద్ది. నేను ఆ తల్లిదండ్రులకి ఎంత బాధో. మీరు పిల్లల్ని రోజు అమ్మ కరెక్ట్ 10:30 అయిందమ్మ వచ్చారు. 10:30 నుండి పాతకు 2 వరకు మా ఇంటికాడ ఆడారు. 1:38 పంపిస్తాను నేను. వెళ్ళండి తినేసి రండి అనేసి
మరి అమ్మలకు అవుతుంది ఏంటి? మరి 10:30 నుండి మా ఇంటికాడ ఉండేసరికి ఆ తల్లిదండ్రులు ఆకలి కదా పిల్లలు కనీసం అంటారు కదా. రండి అనేసి అన్నాను నేను. అలాగన్నాను తినేసి రండి అమ్మా అనేసి అన్నానమ్మా. అంతే మృత్యు వెంటాడింది వాళ్ళకి. ఆకలి కూడా మర్చిపోయాడు. ఆ అబ్బాయి ఇక్కడ భోజనాలు అయ్యాయి, భోజనాలు తినేసి వచ్చాడు. భోజనం తినేసి వచ్చి ఆట సందని పడిపోయారు. ఈ పిల్లల దగ్గర ఆట సందని పడిపోయాడు. ఆ పిల్లడు కూడా ఆట మీద పడిపోయారమ్మా బాగాను. దాంతో కొంచెం ఎండెక్కి చల్లబడింది. ఏంటంటే ఇసుక మీద ఈ తడిసిపోయిన ఇసుక ఇల్లు గూళ్ళు కట్టుకోవడము ఆ సందని పడిపోయారు వాళ్ళు. తెలీదు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు